అమెరికాలో అమాయకపు విద్యార్థుల మీద కాల్పులు జరిగాయి. బ్రౌన్ యూనివర్సిటీలో కాల్పులు కలకలం రేపాయి. 2 మృతి చెందారు, 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. 8 మంది పరిస్థితి విషమంగా ఉంది. రోప్ ఐలాండ్లోని క్యాంపస్లో కూడా ఈ కాల్పుల మోత మోగింది. కాల్పుల ఘటనపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సీరియస్ అయ్యారు. కాల్పుల ఘటనని సిగ్గుమాలిన చర్య అంటూ కూడా ఆయన పేర్కొన్నారు. కాల్పులకు తెగబడిన దుండగుల కోసం పోలీసులు సర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఇక ఒక్కసారిగా కూడా దుండగులు యూనివర్సిటీలోకి చొరబడి కాల్పులు జరిపారు. అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం అనేది రేగింది. బ్రౌన్ యూనివర్సిటీలోనైతే ఇద్దరు విద్యార్థులు కాల్పులకు బలయ్యారు. 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరికొంతమంది పరిస్థితి అయితే విషమంగా ఉంది. ఇక అమెరికాలో గన్ కల్చర్ అనేది పెరిగిపోతూ ఉంది. దానికి నిదర్శనంగా కూడా ఇది చెప్పొచ్చు. ఇప్పటికే కూడా విదేశీయుల మీద ఈ విధంగా కూడా ఇటువంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి. అలాంటిది ఇప్పుడు ఏకంగా కూడా ఒక యూనివర్సిటీలోకి తెగబడి ఈ విధంగా కూడా కాల్పులు జరిపారు. ఇక అమెరికాలోని రోడ్ ఐలాండ్లో ఉన్నటువంటి బ్రౌన్ యూనివర్సిటీలోనైతే కాల్పులు కలకలం అయితే చోటు చేసుకుంది. యూనివర్సిటీ విద్యార్థులు ఇదే సమయంలో వాళ్ళు తుది పరీక్షలు రాస్తూ ఉన్నారు. వాళ్ళు చివరి ఎగ్జామ్స్ రాస్తూ ఉన్న క్రమంలో కూడా ఈ కాల్పులు అనేవి జరిగాయి. అయితే నల్లటి దుస్తులు ధరించిన ఒక అగంతకుడు అయితే ఈ కాల్పులకు పాల్పడినట్లుగా ఇప్పుడు అధికారులు వివరిస్తూ ఉన్నారు. నిందితుడు ఎవరు అనే విషయం ఇంకా తెలియలేదు, కానీ అతని కోసం అయితే గాలింపు చర్యలు చేస్తున్నారు. బారస్ అండ్ హోలీ భవనంలోనైతే ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి. ఇది ఒక యూనివర్సిటీ కూడా మొత్తం కూడా ఒక 7 అంతస్తుల భవనం. ఇందులో స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్, ఫిజిక్స్ విభాగం ఉంటుంది. కాల్పులు జరిగిన సమయంలో కూడా ఇంజనీరింగ్ డిజైన్ పరీక్ష కూడా జరుగుతూ ఉంది. డిప్యూటీ చీఫ్ ఆఫ్ పోలీస్ టిమోటీ ఓప్ హవా ప్రకారం అయితే నిందితుడు ముదురు రంగు దుస్తులు ధరించాడు. దాడి జరిగిన ఇంజనీరింగ్ భవనం నుంచి కూడా అతని బయటకు వెళ్లటం చివరిసారిగా కనిపించింది. ఇక ఈ సందర్భంగా మేయర్ బ్రెట్ స్మైలీ మాట్లాడుతూ కూడా ఆ ప్రాంతంలో షెల్టర్ ఇన్ ప్లేస్ అమల్లో ఉందంటూ కూడా ప్రకటించారు. క్యాంపస్ సమీపంలో నివసించే ప్రజలు ఇంటి లోపలే ఉండాలని, పరిస్థితి సద్దుమణిగే వరకు కూడా బయటకు రాకూడదు అంటూ కూడా ఇప్పుడు అక్కడ ఆంక్షలు విధించారు. ఇక గాయపడిన 8 మంది పరిస్థితి అయితే నిలకడగా ఉందంటూ కూడా మేయర్ స్మైలీ తెలిపారు. నిందితుని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా కూడా వెల్లడించారు. ఈ ఘటన విద్యార్థులనైతే తీవ్ర భయాందోళన సృష్టించిందనే చెప్పాలి. కేవలం ఆ యూనివర్సిటీ విద్యార్థులే కాదు, మిగిలిన అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ విద్యార్థులు కూడా ఈ ఘటన అనేది కూడా తీవ్ర భయాందోళన సృష్టిస్తుందనే చెప్పాలి. మరొకసారి కూడా మనం ఇటువంటి ఘటనలు అమెరికాలో మనం చూస్తే కనుక స్కూల్స్లో కానీ ఇలా కూడా కాల్పులు జరగటం కానీ గతంలో చోటు చేసుకున్నాయి. అలాంటిది ఇప్పుడు యూనివర్సిటీలోకి తెగబడి కూడా ఒక అగంతకుడు ఈ విధంగా కూడా కాల్పులు చేపట్టడం కూడా భద్రత మీద ఇప్పుడు మరోసారి ప్రశ్నలు లేవనెత్తుతుంది. అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఎంతవరకు సేఫ్ అనేది కూడా ఒక ప్రశ్న అయితే రైజ్ అవుతుంది. ఇక ఒక విద్యార్థి తన వసతి గృహంలో కూడా ప్రాజెక్టుపై పనిచేస్తూ ఉండగా సైరన్లు సందేశం విని కూడా భయపడినట్లుగా కూడా తెలుస్తుంది. మరో ల్యాబ్లోకి విద్యార్థులు హెచ్చరిక అందగానే డస్కుల కింద దాక్కొని లైట్లు ఆపేసినట్లుగా కూడా చెప్పారు. అమెరికాలోని స్కూల్స్లో కానీ ఇటు కాలేజెస్లో కానీ క్యాంపస్ల్లో కానీ అక్కడ ముందుగానే ఇటువంటి ఘటనలు జరిగితే ఎవరైనా వచ్చి కాల్పులు జరిగితే ఏ విధంగా వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలనేది కూడా డ్రిల్ నిర్వహిస్తారు, ముందుగానే తెలియచేస్తూ ఉంటారు. సో అందుకనే ఇప్పుడు వెంటనే కూడా ఈ సందేశం ఇక్కడ కాల్పులు జరుగుతుందన్న విషయం కూడా పక్క ల్యాబ్లో వాళ్ళకి తెలిసిన వెంటనే కూడా ఆ ల్యాబ్లో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా అక్కడే ఉన్నటువంటి డస్కుల కింద వాటి కింద దాక్కొని లైట్లు ఆపేశారు ముందుగానైతే. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయితే ఈ ఘటన గురించి మాట్లాడుతూ ప్రస్తుతం మన బాధితుల కోసం ప్రార్థించడం తప్ప ఏమీ చేయలేమంటూ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కూడా ట్రూత్ సోషల్లో కూడా ప్రకటించడం జరిగింది. ఇక FBI అధికారులు సంఘటన స్థలంలో ఉన్నట్లుగా కూడా ఆయన తెలియజేశారు. నిందితుడు అదుపులో ఉన్నట్లుగా మొదట చెప్పారు, అయితే కాకపోతే ఇప్పటికీ కూడా అదుపులో లేరన్న విషయమే తెలుస్తూ ఉంది. ఉపాధ్యక్షుడు JD వ్యాన్స్ కూడా Xలో ఒక పోస్ట్ చేస్తూ కూడా ఈ వార్తను తాను విన్నట్లుగా కూడా ఇంకా FBI పరిస్థితులు పర్యవేక్షిస్తున్నట్లు, బాధితుల కోసం ప్రార్థిస్తున్నట్లుగా కూడా తెలిపారు. కానీ ఈ ఘటన అయితే అమెరికాలో ఉన్నటువంటి విద్యార్థులు ఎంతవరకు సేఫ్ అనే ప్రశ్ననైతే రైజ్ చేస్తూ ఉంది. దేశ విదేశాల నుంచి కూడా విద్యార్థులు వచ్చి కూడా ఇక్కడ యూనివర్సిటీలో చదువుకుంటారు. అమెరికాలో తమ విద్య కళని నెరవేర్చుకోవాలి అంటూ కూడా అక్కడికి వస్తూ ఉంటారు. అలాంటిది అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి మినిమం సేఫ్టీ లేదు అనేది కూడా ఇప్పుడు మరలా తెలుస్తూ ఉంది. ఒక అగంతకుడు చొరబడి అక్కడ మిగిలిన విద్యార్థుల మీద కాల్పులు జరిపారు. దీంట్లో ఎక్కువ మంది విద్యార్థులు కూడా గాయపడటం జరిగింది. ఇది ఒక తీవ్ర విషాద ఘటనగానే చెప్పాలి. ఇక ఆ విద్యార్థుల వివరాలు, వాళ్ళు ఏ దేశాలకు చెందిన వాళ్ళు, ఇటువంటి వివరాలు ఇంకా పూర్తిగానైతే తెలియలేదు. కానీ ఆ అగంతకుడు ఎవరు, ఎందుకు ఈ కాలేజీకి వచ్చి కాల్పులు జరిపారు అనేది మనకు తెలియాల్సి ఉంది. ఎందుకంటే అమెరికాలో కాల్పులు జరపడానికి పెద్ద కారణాలు కూడా ఉండవు. అక్కడ డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు కూడా ఈ విధంగానే ప్రవర్తిస్తూ ఉంటారు.
మరొకటి గన్ కల్చర్, ఎవరైనా ఎక్కువ కోపంలో ఉన్నా కానీ, ఏదైనా విషయంలో అసంతృప్తిలో ఉన్నా కానీ ఈ విధంగానే పక్కన వాళ్ళ మీద వెళ్ళగక్కుతూ ఉంటారు. అక్కడ వాళ్ళకి గన్ కల్చర్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ కాల్పులు జరపటము, అక్కడ ఉన్నటువంటి అమాయకుల మీద ఇటువంటిది కూడా, దాని వెనుక కూడా మనం గతంలో కూడా అమెరికాలో ఉన్నటువంటి వారితో కూడా, నిపుణులతో కూడా మాట్లాడినప్పుడు కూడా వారు చెప్పింది కూడా దాని వెనుక పెద్ద కారణాలు ఏమీ ఉండవు అని కూడా, కొన్ని విషయాల్లో వాళ్ళు డ్రగ్స్ తీసుకొని కానీ ఈ విధంగా వాళ్ళు చేస్తూ ఉంటారు అని కూడా వాళ్ళు గతంలో కూడా చెప్పడం జరిగింది. దీనికంటూ ఒక మోటివ్ కూడా ఏముండదు, వాళ్ళు ఆ టైంలో ఆ స్టేజ్లో ఉంటారు అంటూ కూడా చెప్పడం జరిగింది. కానీ మరి ఇప్పుడు ఈ అగంతకుడు కాల్పులు జరపడం ఎందుకు ఈ విద్యార్థుల మీద? ఎందుకంటే ఆ విద్యార్థులు అక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ విద్యార్థులు, అక్కడ ఫిజిక్స్ అండ్ ఇంజనీరింగ్ ఈ 2 విభాగాలు అక్కడ ఉన్నాయి. ఆ ఇంజనీరింగ్ విద్యార్థులు ఈరోజు నిన్న ఈ కాల్పులు జరిగిన సమయంలో కూడా వాళ్ళందరూ ఎగ్జామ్ హాల్లో పరీక్ష రాసుకుంటూ ఉన్నారు. అది కూడా ఒక రీజన్గా చెప్పొచ్చు. వాళ్ళు ఆ టైంలో అలర్ట్ కాలేదు. ఇక పక్కన ల్యాబ్లో ఉన్న విద్యార్థులు అయితే అలర్ట్ అయ్యి అయితే లైట్లు ఆపేసి డెస్కుల కింద అయితే దాక్కొని వాళ్ళ ప్రాణాలను కాపాడుకున్నారు. ఇక ఆ తర్వాత ఏం జరగనట్లుగా కూడా ఆగంతుకుడైతే అక్కడ నుంచి బయటికి వెళ్ళిన దృశ్యాలు కూడా రికార్డ్ అయ్యాయి. ఇక సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగానే ఇప్పుడు దర్యాప్తు అయితే కొనసాగుతూ ఉంది. ఎందుకంటే అతను మొత్తం కూడా నల్ల దుస్తుల్లో కప్పుకొని ఉన్నాడు. అందుకని అతని ఫేస్ కానీ ఇవేవి కూడా పెద్ద క్లియర్గా కూడా తెలియట్లేదు. అందుకే ఇంకా అగంతకుని కూడా పట్టుకోలేదు. అయినప్పటికీ కూడా అమెరికా అంటే డెఫినెట్గా కూడా అది కూడా యూనివర్సిటీ ప్రాంగణం, అక్కడ మొత్తం కూడా సీసీ కెమెరాలు ఉంటాయి. అండ్ మనం చూస్తే అమెరికాలో ప్రతి ఇంటికి కూడా సీసీ కెమెరాలు కూడా ఉంటాయి. సో అగంతకుడు ఎటు వెళ్ళాడు ఏంటి అనేది కూడా ట్రేస్ చేయటం ఈజీగా మారుతుంది. సో ఈ డెఫినెట్గా కూడా మరికొన్ని గంటల్లోనైతే నిందితునైతే అదుపులోకి తీసుకొని ఉన్నట్టుగానే తెలుస్తుంది. ఇప్పటికైతే నిందితుని అదుపులోకి తీసుకున్నట్లుగానైతే ప్రకటించలేదు. ఇక అక్కడ ఉన్నటువంటి FBI బృందం కూడా మొత్తం కూడా అసలు పరిస్థితుల్ని పర్యవేక్షిస్తుంది. మరికొన్ని ఆంక్షలను కూడా ఆ యూనివర్సిటీ ప్రాంగణంలో కూడా అమలు చేస్తూ ఉన్నారు. Situation, what a terrible thing it is, and all we can do right now is pray for the victims and for those that were very badly hurt, it looks like, and we'll inform you later as to what's happening, but it's a shame. It's a shame. Just pray. Thank you very much.